వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్ను మూశారు. 6 గంటల 30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. శ్యామ్ బెనగల్ గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. తన తండ్రి మృతి చెందారని కూతురు పియా బెనగల్ తెలిపారు. శ్యామ్ బెనగల్ ను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీతో, 1991లో పద్మభూషణ్ తో సత్కరించింది. అంకుర్, మండి, నిశాంత్, మంథన్, జుబేదా, సర్దారి బేగం, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ది ఫర్గాటెన్ హీరో తదితర సినిమాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. 8 సార్లు జాతీయ అవార్డులు అందుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం. శ్యామ్ బెనగల్ 1934 డిసెంబర్ 14న హైదరాబాద్ సంస్థానంలో జన్మించారు. కొంకణి మాట్లాడే చిత్రాపూర్ సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. శ్యామ్ బెనగల్ తండ్రి శ్రీధర్ బెనగల్ కర్ణాటకకు చెందిన శ్రీధర్ బెనగల్ ఫోటోగ్రాఫర్. శ్యామ్ బెనగల్ ను సినిమాల పట్ల ఆసక్తి కలగడానికి తండ్రి కారణం. తన తండ్రి ఇచ్చిన కెమెరాతో 12 ఏళ్ల వయసులోనే శ్యామ్ బెనగల్ తన మొదటి చిత్రాన్ని రూపొందించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా రాష్ట్రాన్ని బాగు చేయాలన్నదే తన లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత 6 నెలలుగా అహోరాత్రులు పరిశోధన చేస్తున్నా గత 5 ఏళ్లుగా జరిగిన విధ్వంసానికి పరిష్కారం దొరకడం లేదని చంద్రబాబు అన్నారు. క్రైస్తవులకు పూర్తి అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు. గుంటూరులో క్రైస్తవ భవనాన్ని తామే పూర్తి చేస్తామని వాగ్దానం చేశారు. గత 5 ఏళ్లలో పాలకులు భవన నిర్మాణం చేయకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. జెరూసలేం వెళ్లే క్రైస్తవులకు ఆర్థిక సాయం చేయడం ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వమే అన్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ పెద్ద ఎత్తున చేశాయి. దీనికి స్ఫూర్తి ఇచ్చింది కూడా యేసు ప్రభు ఇచ్చారు. పశువుల పాకలో పుట్టి గొర్రెల కాపరిగా పెరిగి నిరాడంబర చాటుకున్న ప్రజారక్షకుడు యేసు. నమ్మిన వారి కోసం బలిదానానికి సైతం వెనుకాడని క్రీస్తు గొప్పతనం ప్రతి ఒక్కరు కూడా ఉత్తేజాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు వచ్చినా మీతో మాట్లాడుతూ ఉంటే మీ ఉత్సాహం చూసినప్పుడు ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇక్కడి నుంచి పొందుతున్నాం. ఎల్లప్పుడూ కూడా మనందరం ప్రభు త్యాగాన్ని స్మరించుకోవాలి, శాంతి మార్గాన్ని అనుసరించాలి, ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి, ఈర్ష్య ద్వేషాలు పరదొలాలి, అబద్ధం లంచం వంటి పాపాలకు దూరంగా ఉండాలి. ఈరోజు రోజు రోజుకు విలువలు పడిపోయే ఈ సమయంలో కనీసం మనం చూస్తే డిసెంబర్ నుంచి జనవరి అంతవరకు కూడా ఫస్ట్ వీక్ అంతవరకు కూడా ప్రపంచమంతా పెద్ద ఎత్తున జరుపుకునే ఏకైక పండుగ ఈ క్రిస్మస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే నేను కూడా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడే కాదు, మొట్టమొదటిసారిగా నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ తరపున ప్రీ క్రిస్మస్ ఈవెంట్ జరపాలని ఆ రోజు ఒక హైదరాబాద్లోనే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా నేను ఒకటే ఆలోచిస్తాను, మైనారిటీ వర్గాల సంక్షేమానికి భద్రతకు ఎప్పుడూ నేను అండగా ఉంటాను. ఒకసారి అయితే సమైక్య ఆంధ్రప్రదేశ్లో చర్చి పైన దాడులు జరిగితే స్వయంగా నేనే వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి మళ్లీ అలాంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా కంట్రోల్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. ఇంకొక పక్క వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన భద్రతపై ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. ఆయన ప్రకారం రాష్ట్రంలోని అన్ని వీఐపీల భద్రతను ఎస్ఆర్సీ కమిటీ సమీక్ష ప్రకారమే కల్పిస్తోందని, జగన్ కు కల్పించిన భద్రత గురించి చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పని చెప్పారు. మీరు కూడా ఆలోచన చేయగలుగుతా ఉన్నా, ఏ అంశాన్ని తీసుకున్నా కూడా అబద్ధాలకు రెక్కల కట్టి అదేదో ప్రపంచమంతా కూడా తిరిగి రావాలనే భావంతో మీరు చేస్తున్నటువంటి పోకళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో
మంచిది కాదన్న అభిప్రాయాన్ని కూడా చాలా స్పష్టంగా సూటిగా ఎల్లో మీడియాకి నేను చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగిన కాలంలో సంవత్సరానికి 90 కోట్ల రూపాయలు 980 మంది భద్రతకు సంబంధించినటువంటి అధికారులు పోలీసులు వినియోగించుకున్నట్లుగా ఈరోజు కూడా మీడియాలో వచ్చినటువంటి పరిస్థితులు. నేను ఇందాక చెప్పా, అసలు ముఖ్యమంత్రికి సంబంధించి ఏ విధమైనటువంటి భద్రత ఉండాలనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకోరు. దయచేసి గమనించమని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి భద్రతని రాష్ట్ర పోలీసు విభాగం, ఇంటెలిజెన్స్ విభాగం ఒక కమిటీగా, ఎస్ఆర్సి కమిటీగా ఉండి ఆ కమిటీ ద్వారా ప్రజాబలం కలిగినటువంటి నాయకులు ప్రజల్లో వెళ్లే పరిస్థితుల్లో వాళ్ళకి ఏ విధమైనటువంటి భద్రత కల్పించాలనే ఆలోచనలే కాబట్టి సిఫార్సు చేస్తే వ్యవస్థలు భద్రతని సమకూరుస్తూ ఉంటారు. కానీ ఏమీ లేవు. చంద్రబాబు నాయుడిని గొప్పవాడుగా, చంద్రబాబుని నిరాడంబరపడుగా, చంద్రబాబు అసలు భద్రతే వాడుకోని విధంగా కేవలం 121 మంది భద్రతా సిబ్బందే ఆయనకు ఉన్నట్టుగా ఇవాళ కథనాలతో ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ఇవాళ వాస్తవానికి వెళితే ఇవాళ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సెక్యూరిటీ మనం కూడా ఆలోచిద్దాం. ఇది ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఎస్ఆర్సి కమిటీ చేసినటువంటి సిఫార్సుల మేరకు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర రికార్డ్స్ ఉంటాయి. నేను చెబుతానో మరోడు చెబుతానో ఆ అంకెలు తారుమారు కావు. వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నేతలకు కూడా చెప్తా ఉన్నా, మీరు వెరిఫై చేసుకోండి. 5 సంవత్సరాల కాలంలో ఆయన రెగ్యులర్గా ఆయన సెక్యూరిటీ సంబంధించి సివిల్ పోలీసులు, సిఐ కానీ ఎస్ఐలు కానీ మొత్తం కలిపితే 18 మంది ఆయనకి భద్రత ఉండేది. ఆర్మడ్ రిజర్వ్డ్ సంబంధించి 33 మంది కాపలా కాస్తా ఉండేవాళ్ళు. ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి 89 మంది 3 షిఫ్ట్లకు సంబంధించి. సినీ నటుడు అల్లు అర్జున్ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు, పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అల్లు అర్జున్ వ్యవహారంలో ఎవరూ ఏమీ మాట్లాడవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. మీడియా సమావేశాలు, టీవీ చర్చల్లో కూడా అల్లు అర్జున్ వ్యవహారంపై పార్టీకి చెందిన నేతలు ఎవరూ మాట్లాడవద్దన్నారు. ఈ మేరకు పార్టీ నాయకులు మాట్లాడుతూ చూడాలని తెలంగాణ పీఎస్సీకి సీఎం స్పష్టమైన సూచనలు చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిస్లాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పుష్ప 2 నిర్మాతలు పరామర్శించారు. సోమవారం నవీన్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. బాలుడు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ఇక రాజకీయం చేయవద్దని, సినిమా హీరోల ఇళ్లపై దాడులు చేయడం దారుణమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పుష్ప 2 నిర్మాతలు 50 లక్షల చెక్కును మృతి చెందిన రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కు అందజేశారు. బాబు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, దేవుడి దయ వల్ల త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్లడం లేదని, అన్ని పుకార్లు ఎవరూ నమ్మవద్దని మంత్రి స్పష్టం చేశారు. ఎవరిపైనా దాడులు చేసినా చట్టం ఊరుకోదని, కఠిన చర్యలు తప్పవని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. మేము డెఫినెట్లీ థింక్ ఇన్వెట్ ద లాస్ ఉంది, బట్ దిస్ ఇస్ స్మాల్ గెస్చర్ అండ్ మేము తప్పకుండా మీ కుటుంబానికి ఎవరి అవసరంగా అండగా ఉంటాము. ఇప్పుడు చెప్పి వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగిన రోజు నుంచి చాలా బాధగా ఉంది. డిఫరెంట్ ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ తర్వాత అందుకనే రేవతి గారు చనిపోవడం బిగ్ లాస్ ఫర్ ద ఫ్యామిలీ. బాబుని చూడటానికి వచ్చాం అండ్ ఈజ్ రికవరింగ్, బట్ డాక్టర్స్ ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ ఫర్ రికవరీ and we want to support the family. So
సహాయంగా చెక్ సంధ్యా థియేటర్ తొక్కిస్లాట్ లో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పుష్ప2 నిర్మాత నవీన్ తో కలిసి సినీ ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. ఇకపై ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని, సినీ అభిమానులు ఇళ్లపై దాడులు చేయవద్దని తెలిపారు. ఈ సందర్భంగా పుష్ప2 నిర్మాత రేవతి తన కుమారుడు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కు 50 లక్షల చెక్కును అందజేశారు. బాబు పరిస్థితి విషమంగా ఉందని, భగవంతుని దయతో ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తాను సినీ పరిశ్రమలో ఎక్కడికి వెళ్లనని వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని మంత్రి స్పష్టం చేశారు. తావు లేదు. ఇన్సిడెంట్ జరిగితే పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నారు, చట్టం ఉన్నది, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కానీ ఏంది నిన్న సీఎం గారు కూడా దాని వెంటనే రాత్రే ఖండించాను. నేను కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఖండిస్తున్నా. సినిమా ఇండస్ట్రీ వాళ్ళ జోలికి కానీ, హీరోల జోలికి, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ ఎవరు జోలికి పోదు. వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయాలన్నా నాకు. ఇలా చిత్రపూరి గారిలో ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులకు కానీ, పేద ఆర్టిస్టులకు మంచి యాక్టర్స్ ఎంతో మంది ఇవాళ పేదరికంలో ఉన్నారు. వాళ్ళకు కూడా ఫ్లాట్స్ కట్టాలని ప్లాన్ చేస్తున్నాను నేను. అంతకుముందు పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ నాయకులు అమ్ముకున్నారు ఫ్లాట్స్. వాళ్ళు ఉంటుంది ఇప్పటికెళ్ళా. 3 బెడ్రూమ్ ఫ్లాట్ అంటే ఒక 5 కోట్లు ఉంటుంది నానగ్రామ్. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చిన ల్యాండ్. అది ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు చిత్రసీమను తీసుకొస్తానికి రామారావు కోరిక మేరకు ఎన్టీఆర్ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, పద్మాలయ స్టూడియో, 1000 కోట్లు ఇవాళ ఆస్తులు ఇవాళ తీసుకొచ్చిన ఇండస్ట్రీ కష్టపడి ఆ ఇండస్ట్రీని ఇక్కడనే ఉంచుకుంటాం, వాళ్ళని కాపాడుకుంటాం. ఆ ప్రొడ్యూసర్ని, డైరెక్టర్లని, ఆ జూనియర్ ఆర్టిస్టుని, ఆ హీరోలని ఎవరి జోలికి పోవద్దని వారందరికీ మా పూర్తి సపోర్ట్ ఉంటుంది. మా ముఖ్యమంత్రి సపోర్ట్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నేను కూడా సీరియస్గా మీకు వార్నింగ్ ఇస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఎవరి దగ్గర పోయినా పోలీసులు మళ్ళీ వాళ్ళ చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. దయచేసి మీరు దాని జోలికి వెళ్ళకండి. జరిగిన ఇన్సిడెంట్ అందరం కూడా బాధపడే విషయం. అందరం కలిసి ఒకటే ప్రే చేద్దాం. ఆ అబ్బాయి కోలుకొని ఆ కుటుంబానికి అందరం అండగా ఉన్నామని నా రిక్వెస్ట్. ఇక్కడ పోదు సినీ ఇండస్ట్రీ మద్రాస్ కంటే ఎక్కువ ఫెసిలిటీ ఉన్న స్టేటు ఇండియాలో. రామోజీ ఫిలిం సిటీ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు, హాలీవుడ్ సినిమాలు వచ్చి ఇక్కడ షూటింగ్ చూస్తుంటే తరలిపోతున్నాయని అడుగుతుంటే ఇవన్నీ మీరు సోషల్ మీడియా అందుకనే చెప్తున్నాను. అందుకనే ఇవన్నీ రాజకీయాల కోసం ప్రతిదీ రాజకీయం మాట. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి నాకే ఇవాళ నాకు నా కుటుంబంలో ఒక సభ్యురాలు పోయినంతగా బాధపడుతున్నాను నేను. ఎందుకంటే ఈ చూసిన తర్వాత ఆ కుటుంబం పరిస్థితి చూసి. అందుకని మీరు దయచేసి ఇండస్ట్రీ, చిత్ర ఇండస్ట్రీ కాదు, ఐటీ కాదు, ఏ కానీ ఈరోజు ఇంకా స్కిల్ యూనివర్సిటీస్ కానీ హైదరాబాద్ వరల్డ్లో మేము పోటీ పడుతున్నాం. ఇలా చెప్పాలంటే అన్ని రంగాలలో కూడా ఫార్మాలో 30% అమెరికా ఎక్స్పోర్ట్ ఫ్రమ్ తెలంగాణ. అలాంటిది రీజనల్ లింక్ రోడ్డు తీసుకొచ్చి వరల్డ్ మ్యాప్లో ఉంచాలి అని మైక్రోసాఫ్ట్ అమెరికా తర్వాత వాళ్ళు సెకండ్ క్యాపిటల్, సెకండ్ హెడ్ ఆఫీసులు హైదరాబాద్లో పెట్టుకుంటారు. గతంలో నేను ఐటీ మినిస్టర్గా పనిచేసిన. అందుకనే ఏది ఎక్కడ పోదు. దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ స్టాఫ్ని ఇక్కడ పెట్టి మీరు కూడా అబ్బాయి బులెటిన్ ఇవ్వండి. అబ్బాయి కోలుకోవాలని మీరు ప్రే చేయండి. దట్స్ ఆల్. అంతే తప్ప అల్లు అర్జున్ ఇండివిజువల్ పేరు తీసుకోకండి. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దోపిడీ ముఠా చేయని కుంభకోణం లేదని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జెన్కోకు విజయసాయి అనుబంధ సంస్థ బొగ్గు అమ్మిందని ఆరోపించారు. 4.5 లక్షల టన్నుల నాసిరకం బొగ్గును టన్ను 8,500 రూపాయలకు విక్రయించిందన్నారు. అధిక ధరకు కొన్ని ప్రజలపై విద్యుత్ భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి వియ్యంకుడికి ఆదాయం కోసం ప్రజలపై ట్రూ ఆఫ్ ఛార్జీలు వేశారన్నారు. ట్రేడ్ అండ్ నాలెడ్జ్ కంపెనీ నాసిరకం బొగ్గు సరఫరాపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని, దీనిపై సిఐడి, విజిలెన్స్ ఎందుకు చర్యలకు ఉపక్రమించట్లేదని ప్రశ్నించారు. విజయసాయి దొంగల ముఠాపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ కుంభకోణాలపై చర్యలకు వివిధ శాఖల్లో సిబ్బంది కూడా సరిపోవట్లేదని వ్యాఖ్యానించారు. 108, 104 స్కామ్లపైన సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని సోమిరెడ్డి కోరారు. అడుగుతుండా, నేను సిఐడిని అడుగుతుండా, విజిలెన్స్ అడుగుతుండా,
అంటే మేము ధర్నా చేసాం, ఇంకేం చేయాలా? మేము ప్రొటెస్ట్ చేసాము, పోర్ట్లో పోయి నిలబడ్డాం, జెన్కోలో పోయి నిలబడ్డాం. జెన్కోలో ఉద్యోగస్తులు తిరుగుబాటు చేశారు. మేము పనికి పోము, బాయ్కాట్ చేస్తున్నామని చెప్పే పరిస్థితి తెచ్చారు. అప్పుడు 1 lakh tons డంప్ చేసేసారు, పోర్ట్ నుంచే బయట పంపించేసేసి. ఇంత ఇష్యూ జరిగితే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాలన్నా పడలేదా అని చెప్పి అడుగుతుండా. ఏంటి విజయసాయిరెడ్డి వియ్యంకుడు ఎన్ని దోపిడీలు చేస్తూ ఉంటే ఎవరైతే ఏంటి? అందుకనే నేను సిఐడికి చెప్తుండా, ఇమ్మీడియట్గా దయచేసి దీని మీద విచారణ జరపండి. వాళ్ళ ఆ దోపిడీ ముఠా మీద వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆయన విజయసాయిరెడ్డి వియ్యంకుడు కావచ్చు, వాళ్ళ తాత కావచ్చు. అల్టిమేట్ లూజర్స్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఇండస్ట్రీస్ మీ వల్ల, మీ లో క్వాలిటీ వల్ల, మీ పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ పడిపోయినందువల్ల, జనరేషన్ ఉత్పత్తి పడిపోయినందువల్ల కొన్ని ఇండస్ట్రీస్కి మనం టైమ్లీ మీరు పవర్ సప్లై చేయలేనందువల్ల అప్పుడు చూసాం కదా. జనరేటర్స్ మీరు 24 hours ఇండస్ట్రీస్ సప్లై చేయలేకపోయినారు, ఆక్వా రైతులకు చేయలేకపోయినారు. వాళ్ళందరూ సఫర్ అయినారు, బాదుకున్నారు నెత్తినోరు. వీటన్నిటికీ కారణమైన ఆ నాసిరకం బొగ్గు తీసుకొని ఇచ్చి 382 కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బు తీసుకొని మీరు ప్రజల్ని నష్టపరిస్తే, రాష్ట్రాన్ని నష్టపరిస్తే ఎందుకు చూస్తూ ఊరుకునాలంటారు? ఈరోజు ఒక ఎంప్లాయీ 50,000 1,00,000 తీసుకుంటే వెంటాడి మనం ఏసీబీ వెంటాడి యాక్షన్ తీసుకుంటుంది, సస్పెండ్ చేస్తుంది, జైలుకి పంపిస్తుంది. ఏం రాంప్రసాద్ రెడ్డి, అరవిందో రాంప్రసాద్ రెడ్డి ఆయనకి ఏమన్నా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా? ఇది భరించరాని దోపిడీది. ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ కంపెనీ ద్వారా February 22లో సప్లై చేసినవి మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటుండా. దీంట్లో నేను దయచేసి చెప్తుండా, ఆల్ డిపార్ట్మెంట్స్, మీరు విజిలెన్సా, సిఐడినా, ఎవరు దీని మీద విచారణ జరుపుతారో అల్టిమేట్గా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఆ దోషులను శిక్షించి ఆ అమౌంట్ రాబట్టాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అమ్మా, నేను ఒక్క మాట, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అవినీతికి ఏది అతీతం కాదు. అది స్మార్ట్ మీటర్, అది మీరు అడిగిన ప్రశ్నకి స్మార్ట్ మీటర్సా, ట్రాన్స్ఫార్మర్సా, ఇలా ఇటువంటి ఓడరేవుల అన్నిట్లో దోపిడీ జరిగిపోయింది. ఒక్క డిపార్ట్మెంట్లో ఆనెస్ట్గా జరిగింది, నిజాయితీగా జరిగింది అని ఏ శాఖలో కూడా చెప్పుకోలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ని ఒక స్కామ్ల ప్రదేశ్ కింద మార్చేసేసినారు. దురదృష్టం అది. ఈరోజు అనుభవిస్తున్నాం, ఈరోజు రాష్ట్రం అనుభవిస్తుంది. మీరు చేసిన దోపిడీ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతున్నారు. ప్రతి దాంట్లో దోపిడీ జరిగింది. అయితే ఇప్పుడు కూడా ఏంటంటే ఈ విజిలెన్స్లు, మీరు చేసిన స్కామ్స్ మీద విచారణ చేసేదానికి సిఐడి, విజిలెన్స్, ఏసీబీ డిపార్ట్మెంట్లో ఉండే ఉద్యోగస్తులు సరిపోవడంలా. భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మహారాష్ట్రలోని థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చేర్చారు. అతన్ని ఆసుపత్రిలో చేరడానికి ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. అయితే అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి తెలిపింది. 52 ఏళ్ల వ్యక్తి, అతని అభిమానులతో ఒకరు కాంబ్లీని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రి కాంబ్లీకి చికిత్స బాధ్యత తీసుకుని ఆర్థిక సాయం అందించాలని ప్రకటించింది. जो डॉक्टर है हमारे मेन डॉक्टर है, उनके वजह से मैं जिंदा हूँ. हमारे जो है मानव सेना, उसके वजह से जिंदा हूँ. एज एडमिट किधर से भी करे हो, लेकिन जो ट्रेनिंग देते हैं, मैं इतना ही कहूंगा कि जो हमें मिलता है, जो भगवान देते, नेम द फादर एंड ऑफ द सन एंड ऑफ द होली स्पिरिट, आमीन.
मैं इतना ही कहूंगा, प्यार करता हूँ उसका सर, और सर को मैं नमस्ते कहूंगा। हाँ बाबा। सर आपके कुछ फ्रेंड्स हैं, आपके 5 फ्रेंड्स हैं, हाँ। क्या उससे आपकी बातचीत हुई है? कहीं आपने उनको कहा है कि आपको तबियत को ध्यान देने के लिए नहीं, वो लंदन चले गए थे, लेकिन उनको पता चलेगा, आप लोग ही पता है मुझे। सर आप क्रिकेटर हो, एक स्पोर्ट्समैनशिप है आपकी, वो जब लड़ रहे आपकी बीमारी के साथ में, किस तरीके से आप अपनी इस चीज को शेयर करो, लोगों ने इंस्पिरेशन करते हैं? इंस्पिरेशन में इतना ही कहूंगा कि अभी सर जो बोलेंगे वो मैं करूंगा, सच बोल रहा हूँ। जो इंस्पिरेशन दे दूंगा वो लोगों को पता चलेगा। భారతదేశం తన విదేశాంగ విధానంలో జాతీయ ప్రయోజనాలతో పాటు మానవ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మరియు దేశం విదేశాల్లో ఉన్న తన ప్రజల పట్ల శ్రద్ధ వహిస్తోందని మరియు వారికి ఏదైనా ఇబ్బంది ఎదురైతే వారిని తిరిగి దేశానికి తీసుకొస్తుందని పేర్కొన్నారు. కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా సారథ్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల కార్యక్రమానికి హాజరైన ప్రధాని సబ్కా సాథ్, సబ్కా వికాస్ మరియు సబ్కా ప్రయాస్ అనే ఉమ్మడి లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని అన్నారు. ये दिन हम सब के लिए यादगार रहने वाला है। ये अवसर इसलिए भी खास है क्योंकि इसी वर्ष सीबीसीआई की स्थापना के 80 वर्ष पूरे हो रहे हैं। मैं इस अवसर पर सीबीसीआई और उससे जुड़े सभी लोगों को बहुत बहुत बधाई देता हूं। साथियों, पिछली बार आप सभी के साथ मुझे प्रधानमंत्री निवास पर क्रिसमस मनाने का अवसर मिला था। अब आज हम सभी सीबीसीआई के परिसर में इकट्ठा हुए हैं। मैं पहले भी ईस्टर के दौरान यहां सेक्रेड हार्ट कैथेड्रल चर्च आ चुका हूं। ये मेरा सौभाग्य है कि मुझे आप सबसे इतना अपनापन मिला है। इतना ही स्नेह मुझे हिज होलीनेस पोप फ्रांसिस से भी मिलता है। इसी साल इटली में G7 समिट के दौरान मुझे हिज होलीनेस पोप फ्रांसिस से मिलने का अवसर मिला था। पिछले 3 वर्ष में यह हमारी दूसरी मुलाकात थी। मैंने उन्हें भारत आने का निमंत्रण भी दिया है। इसी तरह सितंबर में न्यूयॉर्क दौरे पर कार्डिनल पीट्रो पैरोलिन से भी मेरी मुलाकात हुई थी। ये आध्यात्मिक मुलाकात, ये स्पिरिचुअल टॉक्स, इनसे जो ऊर्जा मिलती है वो सेवा के हमारे संकल्प को और मजबूत बनाती है। साथियों, अभी मुझे हिज एमिनेंस कार्डिनल जॉर्ज कुवाकार्ड से मिलने का और उन्हें सम्मानित करने का अवसर मिला है। कुछ ही हफ्ते पहले हिज एमिनेंस कार्डिनल जॉर्ज कुवाकार्ड को हिज होलीनेस पोप फ्रांसिस के कार्डिनल की उपाधि से सम्मानित किया है। इस आयोजन में भारत सरकार ने केंद्रीय मंत्री जॉर्ज कुरियन के नेतृत्व में आधिकारिक रूप से एक हाई लेवल डेलीगेशन भी वहां भेजा था। जब भारत का कोई बेटा सफलता की इस ऊंचाई पर पहुंचता है तो पूरे देश को गर्व होना स्वाभाविक है। मैं कार्डिनल जॉर्ज कुवाकार्ड को फिर एक बार बधाई देता हूं, शुभकामनाएं देता हूं। సినిమా ఇండస్ట్రీపై తమ ప్రభుత్వానికి ఎలాంటి ద్వేషం లేదని మంత్రి సీతక్క తెలిపారు. అయితే ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతో తీసిన పుష్ప 2 సినిమాతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని మండిపడ్డారు. ములుగు జిల్లా లీలా గార్డెన్ లో జరిగిన క్రిస్మస్ ఉత్సవాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. రేవతి మృతికి పుష్ప సినిమా హీరో
సినిమా యూనిట్ కారణమన్న సీతక్క తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని తెలిపారు. స్మగ్లర్ ఇతివృత్తంలో తీసిన సినిమాకు జాతీయ అవార్డు ఇవ్వడం సిగ్గుచేటని మండిపడ్డ మంత్రి సామాజిక అంశాలు, జాతీయ భావాలు కలిగిన జై భీమ్ సినిమాకు మాత్రం అవార్డు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. విశ్వశాంతి కోసం యేసుక్రీస్తు ప్రార్థనలు చేశారని, దేశంలో అందరూ తమ ఇష్ట దైవాన్ని పూజించే హక్కు కలిగి ఉన్నారని స్పష్టం చేశారు. మంచి సమాజాన్ని సన్మార్గంలో నడిపియాలి. ఖచ్చితంగా సినిమా యొక్క పాత్ర చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అది మంచి సినిమాలు అయితే మంచిగా ఉంటుంది, చెడు అయితే కూడా అరే ఇట్లా కూడా మనం డబ్బు సంపాదించుకోవచ్చు, దొంగతనం చేసి, లంగతనం చేసి, స్మగ్లింగ్ చేసి, మర్డర్లు చేసి అనేది వస్తే ఎవరు చదువుకోరు, అక్రమ మార్గం పోతారు, సన్మార్గంలో పోరు. కాబట్టి సన్మార్గమైనటువంటి చిత్రాలను మేము ఆహ్వానిస్తా ఉన్నాం. అదే విధంగా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది. ఇక్కడ రాజకీయం ఎక్కడదే? ఒక ప్రాణం పోయింది, ఇంకొక ప్రాణం చావు బతుకుల మధ్య ఉంది. మరి ఇక్కడ బిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సీఎంగా వారికి ఉంది. ఇట్లాంటి తొక్కిసలాటలు నివారించాలి. కాబట్టి ఆ చర్యలు తీసుకుంటే దాని మీద గగ్గోలు పెడతా ఉన్నారు. ఇదే బీఆర్ఎస్ నాయకులు మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం పోయినప్పుడు ఒక రకంగా సెంటిమెంట్లు. దీంట్లో సెంటిమెంట్ కోసం చాలా ట్రై చేస్తున్నారు కొన్ని వర్గాలు. సెంటిమెంటు అది మేము చట్టాన్ని నమ్ముకుంటాం, సెంటిమెంట్ను గౌరవిస్తాం, కానీ సెంటిమెంట్ను రాజకీయం కోసం వాడుకోం. రాజకీయాల కోసం సెంటిమెంట్ కాదు, చట్టాన్ని చట్టంగా గౌరవిస్తాం. సెంటిమెంట్ను భావించే వాళ్లకు కండలెన్స్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, సానుభూతి కావచ్చు, ఆ కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు సపోర్ట్ చేస్తాం. కానీ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ముసుగేసుకొని ఇవాళ రాళ్ళేసిరు సినిమా వాళ్ళ మీద. అప్పుడు ఇండస్ట్రీ పోతుందని అనుకోలేదా? మేము ఇండస్ట్రీ పోవాలని అంటున్నామా? సీఎం గారు కూడా చెప్పారు, మీరు వ్యాపారాలు చేసుకోండి, మీరు డబ్బులు సంపాదించుకోండి, కానీ ఇక్కడ ప్రాణాలను తీసే రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయొద్దు మా ప్రజలని కోరడం జరిగింది. అది తప్ప? దాంట్లో తప్పు వెతుకుతున్నారు. మీరు ఆనాడు అధికారం కోసము రకరకాల సెంటిమెంట్లు అడ్డం పెట్టుకొని సొంత ప్రయోజనాల కోసం, సొంత డబ్బుల కోసం మీరు ఎన్నో చేశారు. ఇలా సీఎం గారు ఇది ఏమన్నా చేశారు? అక్కడ సాక్షాత్ ఒక శవం ఉంది, తొక్కిసలాట. పోలీసులు చెప్పింది అబద్ధమని ఉల్టా ఖండనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ జరిగిన సంఘటననే అసెంబ్లీలో సీఎం గారు ప్రస్తావించారు. అది గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఈ సమాజానికి, పేదింటి బిడ్డలకు సపోర్ట్గా ఉండండి. ఆయనకేం నష్టం జరగలేదు, ఒకరోజు పోయిండు వచ్చిండు, ఆయననేం ఇబ్బంది పెట్టలే కదా, మేము కూడా రెస్పెక్ట్ చేస్తాం. ఆయన మీద మాకేం కోపం లేదు, ద్వేషం లేదు. కానీ చట్టం ముందు అందరూ సమానులే అనేది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి.